పవర్ బిల్లులు గ్రామ పంచాయతీలకు గుదిబండగా మారాయి. వందల కోట్ల బిల్లులతో పంచాయతీలు సతమతమవుతున్నాయి. ప్రతి ఏటా పెండింగ్ బిల్లులతోనే సరిపెడుతూ వస్తోన్న పంచాయతీలకు మొత్తం బిల్లులు కట్టాలంటూ డిస్కంలు నోటీసులు ఇవ్వటం చర్చగా మారింది. కోట్లల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు గ్రామ పంచాయతీలకు భారంగా మారాయి. స్టేట్ వైడ్ గా 1225 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు పంచాయతీలు 1100 కోట్ల వరకు పవర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మరో 125 కోట్ల బకాయిలున్నాయి. పాత బకాయిలతో పాటు కొత్త బిల్లులు చెల్లించకుంటే పవర్ సప్లై కట్ చేస్తామని డిస్కంలు తేల్చి చెప్పడంతో పంచాయతీలు అయోమయంలో పడిపోయాయి. గతంలో పంచాయతీలకు అందాల్సిన ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో చేరేవి. ఆ మొత్తం నుంచే డిస్కంలకు బిల్లులు చెల్లించేది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులతో పంచాయతీల నిధులు నేరుగా వాటి ఖాతాలోనే జమవుతున్నాయి. ఈసారి 1350 కోట్లు డిపాజిట్ అయ్యాయి. గత ప్రభుత్వాలు సకాలంలో ఎన్నికలు జరపకపోవడంతో పంచాయతీలకు అందాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. ఈ పరిస్థితుల్లో పంచాయతీలే పాత బకాయిలతో పాటు ప్రస్తుత బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. పాత బకాయిలు చెల్లించడం తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నాయి పంచాయతీలు. డిస్కంలు విధిస్తున్న బిల్లులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి గ్రామ పంచాయతీలు. ఇష్టారాజ్యంగా ఛార్జీలు విధిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. పవర్ వినియోగాన్ని నమోదు చేసే విధానం అధ్వాన్నంగా ఉందని వాదిస్తున్నాయి. పంచాయతీల్లోని విద్యుత్ సర్వీసులకు ట్రాన్స్కో చెబుతున్న లెక్కలకు ఎలాంటి పొంతన లేదని అంటున్నాయి. ట్రాన్స్కో బిల్లుల్లో ఖచ్చితత్వాన్ని నిర్ధారించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పాత పవర్ ఛార్జీలు ప్రభుత్వం చెల్లిస్తే ఇకపై వచ్చే బిల్లులకు పంచాయతీలే బాధ్యత వహిస్తాయంటున్నారు సర్పంచులు.